శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. జగద్గురు శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు మహాసన్నిధానం వారు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి తత్కరకమల సంజాతులు జగద్గురువులు సన్నిధానం వారు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి చరణారవిందాలకు అనేక సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ మన భారతదేశంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా ధర్మమయ జీవనాన్ని కొనసాగించాలి అని వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా ఉద్ఘోషిస్తున్నాయి. ధర్మమును గనుక ఒకవేళ తప్పినారు అనంటే జీవుడు మానవ జన్మ ఎత్తి ప్రయోజనం లేకుండా పోతుంది. అందుకని వేదమే ఒక చోట చెప్పినది, ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ. జగత్తులన్నీ నిలకడగా ఉండాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి. ధర్మము అనంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులకు విధింపబడి బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ ఆశ్రమాలకు విధింపబడ్డటువంటి ధర్మాలు మాత్రమే కాకుండా సామాన్య ధర్మాలు కూడా ఉన్నాయి. కొడుకులకు తండ్రిగా ఉండేటువంటి వాడికి తండ్రి ధర్మాలు, తల్లిగా ఉన్నటువంటి స్త్రీకి తల్లి ధర్మాలు, కొడుకుల ధర్మాలు, ఒక భార్య ధర్మాలు, ఒక అధ్యాపకునికి విధింపబడేటువంటి ధర్మాలు, ఇవన్నీ కూడా వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో చెప్పబడ్డాయి. ధర్మము అనగానే అదేదో ఒక జాతికి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించినది అని అనుకుంటారు. కానీ అది శుద్ధ పొరపాటు. ప్రతి వానికి కూడా అనేక ధర్మాలు విధింపబడి ఉన్నాయి. ఒక విద్యార్థి ఉన్నాడు, వానికి సంబంధించిన ధర్మాలు విద్యార్థి ధర్మాలు. ఒక అధ్యాపకుడు ఉన్నాడు, అధ్యాపకునికి విధించినటువంటి ధర్మాలు అధ్యాపక ధర్మాలు. ఈ దృష్టితో మనం ఆలోచన చేస్తే ధర్మమును ఆచరించ యోగ్యత లేనివాడు ఎవడున్నాడు లోకంలో? ప్రతివాడు ధర్మమే జీవనాన్ని కొనసాగించాలి అనే ఉద్దేశంతో వ్యాసుడు అష్టాదశ మహాపురాణాలను రచించి మనకు ఒక గొప్పనైనటువంటి వ్యవస్థను చేసినాడు. వ్యాసుడు చూపినటువంటి ఆ మార్గాన్ని ఇంకా విస్తృతపరిచి జగద్గురు శంకరాచార్యుల వారు అనేక వ్యాసుని యొక్క హృదయాన్ని తెలియపరిచేటువంటి గ్రంథాలను రచించి మనకు మార్గదర్శకులైనారు. ఈ విధంగా వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా ధర్మమయ జీవనాన్ని కొనసాగించమని చెబుతుండగా, ధర్మాచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అదే పని చేస్తున్నారు పరంపరగా. అటు విశిష్టాద్వైత పరంపర కావచ్చును, ఇటు మధ్వ సంప్రదాయానికి సంబంధించిన పరంపర కావచ్చును, జగద్గురు శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన పరంపర కావచ్చును. ఆయా పరంపరలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా లక్షలాది భక్తులకు శిష్యులకు ధర్మాన్ని బోధిస్తూ ధర్మమయ జీవనాన్ని కొనసాగించమని ఉపదేశం చేస్తున్నారు. దీన్నంతా కూడా దృష్టిలో ఉంచుకొని కరాళ కలికాలంలో ఉన్నటువంటి మనబోటి వాళ్లకు ధర్మమయ జీవనానికి సంబంధించినటువంటి ఉత్తేజం కలగాలి అంటే వారు మన సమీపానికి రావడం కాదు, మనము వారి సమీపానికి వెళ్ళాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని తస్మాత్ గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో శిష్యుడు గురువు సమీపానికి వెళ్ళాలి అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీ బ్రాహ్మణ విరాట్ పరివారం వాళ్ళంతా కూడా కలిసి ఒక 40 రోజుల యాత్రను ఏర్పాటు చేయడం జరిగినది. ధర్మాచార్య దర్శన యాత్ర అని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏ సిద్ధాంతానికి సంబంధించినటువంటి మతాచార్యులు ఉన్నారో, జగద్గురువులు ఉన్నారో, స్మార్త సంప్రదాయానికి, మధ్వ సంప్రదాయానికి, విశిష్టాద్వైత సంప్రదాయానికి సంబంధించినటువంటి మహానుభావులు ఉన్నారో వాళ్ళందరి సమీపానికి వెళ్ళి మా పరిస్థితి ఏమిటి, మా గతి ఏమిటి, అల్లకల్లోలమైపోతున్నటువంటి ఈ కలికాలంలో మేము ఏ విధమైనటువంటి రీతిలో జీవనాన్ని కొనసాగించాలి అని ప్రశ్నలు వేసి, గోవును రక్షించే విధానం ఎట్లా, మాకున్న పరిధిలో మేము ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, సిద్ధాంతాలన్నిటి కూడా పక్కన పెట్టి మాది విశిష్టాద్వైతము, మీది ద్వైతము, ఇంకొకరిది అద్వైతము అనేటువంటి ఈ సిద్ధాంతాలను పక్కన పెట్టి హిందువుగా జన్మించిన ప్రతివాడికి సనాతన ధర్మము, సామాన్య ధర్మాలు ఏం చెప్పబడ్డాయి, సామాన్య ధర్మమే జీవనాన్ని కొనసాగించి
సుఖశాంతులతో ఈ దేశమంతా కూడా ఉండాలి అంటే మనమంతా కూడా కలిసికట్టుగా ఒకసారి అన్ని వర్గాలను వర్గ భేదాలన్నిటి కూడా వదిలిపెట్టి మనకంటూ ఒక గురువులు ఉన్నారు, మనకంటూ ఒక ధర్మాచారులు ఉన్నారు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని శిష్యుడు గురువు సమీపానికి వెళ్ళాలి అనేటువంటి ఆ వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సభవారు మనకు ధర్మాచారుల వారి యొక్క దర్శన యాత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ స్థల నిర్ణయం ఇంకా కాలేదు కానీ అనుకుంటున్నారు లక్ష్మీనరసింహస్వామి క్షేత్రమైనటువంటి యాదగిరి క్షేత్రం నుండి ప్రారంభించాలి అని. ఈలోపు ఎవరైతే స్త్రీమూర్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లలితా సహస్రనామాలను పారాయణం చేయాలి. శ్రీ విద్య ఉపదేశం లేనటువంటి వాళ్ళంతా కూడా సౌందర్య లహరి స్తోత్రాన్ని పారాయణం చేసి ఒక ధార్మికమైనటువంటి ఉత్తేజాన్ని, ఒక ధార్మికమైనటువంటి అధికారాన్ని పొందడం కోసం ఈ లలితా సహస్రనామ సౌందర్యలను పారాయణం చేయాలి స్త్రీమూర్తులు. పురుషులు ఎవరైతే ఉన్నారో అధికారం ఉన్నటువంటి వాళ్ళు గాయత్రీ మంత్రాన్ని జపించాలి. ఎవరు అధికారం లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా నామమంత్రాన్ని జపించాలి. నారాయణ భక్తులు నారాయణాయ నమః, శివభక్తులు మహాదేవాయ నమః అనేటువంటి ఈ నామాన్ని జపిస్తూ గాయత్రి జపాన్ని చేసి కనీసం ఒక్కరు 10,000 సార్లైన గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఒక 100 సార్లైన అధికారం ఉన్నటువంటి వాళ్ళు లలితా సహస్రనామాన్ని సౌందర్యాన్ని పారాయణం చేసి ఒక గురువు సమీపానికి వెళ్లే అధికారాన్ని పొంది మనం వెళ్ళినటువంటి కార్యము సఫలం కావడం కోసం ఈ అనుష్ఠానాన్ని కొనసాగించి సఫలా ఏకాదశి డిసెంబర్ 26 నాడు మనం అంతా కూడా 40 రోజుల యాత్రలో పాల్గొందాం. మన బ్రాహ్మణ విరాట్ పరివార సభ్యులు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని ధర్మమయ జీవనాన్ని కొనసాగించేందుకు మనం కూడా నడుము బిగిద్దాం అనే విషయాన్ని మనందరికీ తెలియజేయడం జరుగుతుంది. మహాదేవ. మన భారతదేశము ఇప్పటికే సనాతన వైదిక ధర్మాన్ని ఆచరించడం వలన విశ్వగురు స్థానంలో ఉన్నది. కానీ ఈ విద్వేషాలతో కూడుకొని కొంచెం వెనకబడ్డట్టుగా ఉన్నదాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంఘ సభ్యులంతా కూడా కలిసి ఇటువంటి అనుష్ఠానాన్ని చేయడానికి ఏర్పాటు చేయడం జరిగినది. విశ్వగురు స్థానానికి మన భారతదేశం వెళ్ళాలి, మిగతా దేశస్తులంతా కూడా మన భారతదేశాన్ని అనుసరించాలి అనేటువంటిదే ముఖ్య ఉద్దేశం ఉన్నది. సుఖమే శాంతమే జీవనాన్ని కొనసాగించేందుకు ఇటువంటి ప్రణాళిక వేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మీరంతా కూడా పాల్గొని మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహించి, ఇంకా ఒక విషయం చెప్పాలి అంటే బ్రాహ్మణులు ముందుకు రావాలి, బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా సంఘటితం కావాలి అని పిలుపునిచ్చి శంఖనాదం చేస్తూ ఉన్నారు వీరు బ్రాహ్మణ విరాట్ పరివార సభ్యులు. ఎందుకు బ్రాహ్మణులే ఈ పనిని పైన వేసుకోవాలి అంటే ఇతర వర్ణాల వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి అంటే బ్రాహ్మణుడు ఉదాసీనంగా ఉండకూడదు. నాకేం పోయినది జగత్తుతో కనుక ఒకవేళ ఊరుకోనుంటే భాగవతంలో చెప్పినాడు, బ్రాహ్మణులు ఆచరించేటువంటి ధర్మమంతా కూడా క్షీణించిపోతుంది. భిన్న భాండాత్ పయో యథా అన్నాడు. జగత్తులో ఉన్నటువంటి ఏ వర్ణాశ్రమ ధర్మాలకు సంబంధించిన వాళ్ళ పరిస్థితి ఎట్లా వెళితే నాకేమిటి అని ఉదాసీనంగా ఉన్నాడనుకో, రంధ్రముతో ఉన్నటువంటి కుండలో నీళ్లు పోస్తే నీళ్లు ఎట్లయితే కారిపోతూ ఉంటాయో, ఉదాసీన వైఖరితో కూడుకున్నటువంటి బ్రాహ్మణి యొక్క తేజస్సు తపస్సు కూడా ఆ విధంగా నష్టపోతుంది. మన తేజస్సు నష్టపోకుండా ఉండాలంటే లోకం కోసం మనం పాటుపడాలి, అన్ని వర్ణాశ్రమ ధర్మాలకు క్షేమాన్ని కలిగించేందుకోసం నడువు బిగించాలి అనే భాగవత వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు సంఘటితమై ఈ అనుష్ఠానాలు చేయడం జరుగుతున్నది. విశ్వగురు స్థానాన్ని మన భారతదేశం అందుకోవాలి అనే ఉద్దేశంతో బ్రాహ్మణులంతా సంఘటితమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనేది ముఖ్య ఉద్దేశమై ఉన్నది. మహాదేవ్.